వెల్కమ్ టు టీ10. నేను మీ సుందర్. తెలంగాణ బడ్జెట్ 2025-26 ప్రకటించారు. అనేక శాఖలకు కేటాయించిన నిధులకు సంబంధించిన అనేక చర్చలు జరుగుతున్న సందర్భంలో మరొక కొత్త కోణం తీసుకొని మన స్టూడియోకి వచ్చారు ప్రముఖ విశ్లేషకులు కేవీఎస్ఎన్ రాజు గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే రాజు గారు. నమస్కారం. రాజు గారు, తెలంగాణలో వివిధ శాఖలకు బడ్జెట్ కేటాయించారు. వివిధ శాఖలకు మాకు ఇంత తక్కువ పడ్డది, లేకపోతే బాగా ఇచ్చిర్రు అని కొద్దిమంది, చాలా తక్కువ పడ్డది, అంకెల గారెడ్ ఇలాంటి కామెంట్లు జరుగుతున్న సందర్భంలో మీతో ఆఫ్లైన్ లో డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక కొత్త కోణం అంటే మొత్తం ఈ బడ్జెట్ లో కేంద్రం ఇవ్వాల్సిన అంశాల మీద మీరు ఒక లాజికల్ పాయింట్లు కొన్ని చెప్పారు. దాని గురించి మాట్లాడదాం. వాస్తవంగా రాష్ట్ర బడ్జెట్ సందర్భంగా కేంద్రం ఇవ్వాల్సిన వాటి గురించి చర్చించుకోవాల్సిన అవసరమైంది. ఎందుకు అవసరం అని అంటే, కేంద్రంలో భాగమే రాష్ట్రం కూడా, భారతదేశంలో భాగమే రాష్ట్రం కూడా. దేశ అభివృద్ధి అని అంటే రాష్ట్రాల అభివృద్ధి, దేశ ప్రజల అభివృద్ధి అని అంటే తెలంగాణ ప్రజల అభివృద్ధి కూడా. అందువల్ల ఇప్పుడు బడ్జెట్ అన్నది ఆ రాష్ట్రంలో లేదు ఆ దేశంలో ఏం చెయ్యాలి, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, వాటికి ఎంత ఖర్చు అవుతుంది, అవి దీర్ఘకాలిక కార్యక్రమాలా లేకపోతే తక్షణ కార్యక్రమాలా, లేదు ఇప్పుడు కొత్తగా వచ్చాయి సంక్షేమ పథకాలు అని చెప్పి, సంక్షేమ పథకాలు ఏంటి, లేదు ఫీబీస్ అంటారు. ఇప్పుడు దాని మీద కూడా మొదట్లో మాట్లాడారు, కానీ ఇప్పుడు బీజేపీ కూడా మాట్లాడడం మానేసి ఫీబీస్ తను ఎన్నికలకు వెళ్ళినప్పుడుగా వాళ్ళు కూడా అనౌన్స్ చేస్తున్నారు. మరి వీటికి డబ్బులు ఎట్లా వస్తాయి, ఎంత కావాలి, ఈ బయటనే ఎక్కడి నుంచి డబ్బులు సంపాదించుకోవాలి. బడ్జెట్ అంటే అదే, నాకు వచ్చేది ఏంటి, నేను ఖర్చు పెట్టేది దేని మీద ఖర్చు పెట్టాలి. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ కొత్తగా అధికారంలోకి వచ్చింది 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన తర్వాత. వాళ్ళు అనేక వాగ్దానాలు ఇచ్చారు, అనేక హామీలు ఇచ్చారు. మరి వాటిని నెరవేర్చాలి అని అంటే రాష్ట్రాలు సంపాదించుకోవాలంటున్నారు కేంద్ర ప్రభుత్వం. కేంద్రం ఏం చేస్తుంది అంటే రాష్ట్రాలకు సంపాదించి పెట్టడానుకుందా కేంద్రం? మరి 100 రూపాయలు వస్తే కేంద్రం 41 రూపాయలే రాష్ట్రాలకు ఇస్తుంది. ఆ కేంద్ర రూపాయలు అంటే రాష్ట్రం నుంచి తీసుకునే, రాష్ట్రం నుండి తీసుకున్న 100 రూపాయల్లో కేంద్రం ఇచ్చేది 41 రూపాయలే. మిగతా 59 రూపాయలు ఫైనాన్స్ కమిషన్ ప్రకారం కేంద్రం దగ్గర ఉంటాయి, కేంద్రం ఖర్చు పెడుతుంది. అవి ఎక్కడ ఖర్చు పెట్టాలి మరి? ఈ కోణం మరి ఆలోచించాలి కదా. అంటే నాకు నచ్చిన కార్యక్రమం చేస్తానన్నా, లేదు నాకు నచ్చిన వాళ్ళకి ఇస్తానన్నా, లేదు నాకు నచ్చిన రాష్ట్రానికే ఇస్తానన్నా. రాష్ట్రాలకు ఇస్తున్నా, ఏ రాష్ట్రం వాటా ఆ రాష్ట్రానికి మరి ఇస్తుంటే, మరి మన తెలంగాణ బడ్జెట్ లో ప్రవేశపెట్టినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు, మా కేంద్రం నుండి వచ్చింది ఇంకా తగ్గింది అని చెప్పి. మేము ఇస్తున్నది ఎక్కువ, మాకు వచ్చింది తక్కువ. దానికి ఉదాహరణే మీకు జిఎస్టి ద్వారా వసూలు చేసింది, లేదు ఇన్కమ్ ట్యాక్స్ ఇతరత్ర వాటిల్లో వచ్చేది. వీటన్నిటికీ రాష్ట్రానికి ఎంత వాటా ఇవ్వాలి? ఇప్పుడు అందువలన ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం పన్ను అయితే రాష్ట్రాలకు వాటా ఇవ్వాలి కాబట్టి నేను సెస్సులు వేస్తామని చెప్తున్నారు. మరి సెస్సుల ద్వారా ఇచ్చిన దాంట్లో మన రాష్ట్రం నుండే సెస్ ద్వారా వెళ్తుంది. మీరు ఆయిల్ తీసుకుని వేయడం వెనక రీజన్ మీరు చెప్పిందేనా? అంటే సెస్ వేస్తే రాష్ట్రాలకు షేర్ ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి సెస్సులు వేస్తుందా కేంద్ర ప్రభుత్వం? మరి అందుకే, లేకపోతే సెస్ ఎందుకు వేయాలి? ట్యాక్స్ పెంచొచ్చు కదా, ట్యాక్స్ అంటే కదా, నిర్దిష్టంగా ఒక పాయింట్ దీనికోసం అని చెప్పేసి వేస్తారు కదా. అంటే ఎడ్యుకేషన్ సెస్ అనుకుందాం ఉదాహరణకి, ఎడ్యుకేషన్ కోసం అని వేస్తారు కదా. అంటే అది ప్రయోజనం కోసం కదా, మీరు రాష్ట్రాలకు ఇవ్వకుండా తప్పించుకోవడానికి అనే పద్ధతిలో చెప్తున్నారు? మొదటిది తప్పించుకోవడానికి, రెండోది మీరన్న వ్యాలిడ్ పాయింట్ ఉంది. ఒక పర్టికులర్ పర్పస్ కి కేంద్రం సెస్ విధించే అధికారం కేంద్రానికి ఉంది, మన రాజ్యాంగంలో పొందుపరిచిన దాని ప్రకారం. కానీ ఆ పర్పస్ కి వాడుతున్నారా లేదా? మరి వాడితే, ఇప్పుడు మీరు అన్నారు ఎడ్యుకేషన్ సెస్ అన్నారు, మరి ఎడ్యుకేషన్ దేశం అంతా అభివృద్ధి చెందాలి కదా, దేశంలో అందరి ప్రజలకి ఎడ్యుకేషన్ అందించాలి కదా. మరి అందులో కొంత వాటా మరి రాష్ట్రానికి ఇవ్వాలి కదా, మరి ఇవ్వటం లేదు కదా. మీరు అన్నదే నేను తీసుకుంది, ఆ రూపంలో మనం చూడాలి. ఇవ్వటం లేదా? పదే పదే అంటున్నారు ఇవ్వటం లేదు అని. ఇవ్వటం లేదు అన్నది నేను చెప్పడం కాదు, రాష్ట్ర ప్రభుత్వాలే చెప్తున్నాయి. చెప్పారు, అది బడ్జెట్ లో కూడా చెప్పారు మాకు తగ్గింది అని చెప్పి. అలాగే కేంద్రం నుంచి ఎంత వచ్చింది అన్నది కూడా బడ్జెట్ లో చూపించారు, ఎంతెంత వస్తుంది. అందులో సెంట్రల్ స్కీములు ఏవి, మనకి అనుకోకుండా మనకు ఒక 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 17 మంది ఎంపీల్లో 8 మంది ఎంపీలు బీజేపీ వాళ్లే ఉన్నారు, సగం మంది. మరి ఒక ఎంఐఎం పక్కన పెడితే కాంగ్రెస్ బీజేపీ 8 ఎంపీలు ఉన్నారు. అది కాకుండా అదనంగా మనకి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, అందులో ఒకరు కేబినెట్ మంత్రి. మరి
నా రాష్ట్రానికి ఏమొచ్చింది? బడ్జెట్ మీద మాట్లాడొచ్చు, ఇది రాష్ట్ర బడ్జెట్, మాకేం సంబంధం? మీరు రాష్ట్రానికి మీరు హామీలు ఇచ్చారు, మాకేంటి సంబంధం? ఇవన్నీ జనరల్ చర్చలు. కిషన్ రెడ్డి కూడా కామెంట్ చేసిండు, ఇది అబద్ధాల బడ్జెట్ అనే కామెంట్ కూడా చేసిండు కిషన్ రెడ్డి. మరి వాళ్ళు కేంద్రంలో పెట్టింది నిజమైన బడ్జెట్, అది అబద్ధాలు లేవా? మరి ఇది ఒకరి మీద ఒకరు విమర్శ చేసుకోవడం కాదు. బడ్జెట్ అన్నది ఇదేమి ఎన్నికలు కాదు. బడ్జెట్ అన్నది ఆ పర్టికులర్ సంవత్సరానికి 2025-26కి నేను రాష్ట్రంలో ఏమి చేస్తాను, అందులో చేయడానికి నాకు ఎంత అవసరం, ఈ అవసరాలకి తగ్గట్టు నాకు ఆదాయం ఉందా, ఆదాయం లేకపోతే నేను ఏ ఆదాయాన్ని ఎట్లా పెంచుకోవాలి, లేదు నేను ఎంత అప్పు తీసుకోవాలి, ఎంత అప్పు తీసుకురావాలి, ఇవి కదా బడ్జెట్. దీనికి రాజకీయాలతో సంబంధం ఏంటి? మీరు చెప్పిన దాంట్లోనే ఎట్లా ఆదాయం పెంచుకోవాలి రాష్ట్రాలు ఉంది, అప్పు తీసుకోవడం కూడా రాష్ట్రాలకు ఒక హక్కు ఉంది. ఇవన్నీ ఉన్న తర్వాత మళ్ళీ కేంద్రాన్ని అడగాల అని చెప్పేసి మమ్మల్ని ఎందుకు అడగాలని వాళ్ళంటే కదా, దానికి ఒక చట్టం ఉంది, FRBM అని, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెటరీ మేనేజ్మెంట్ అని చెప్పి. దానికి లోబడి 3.5% దాటి రాష్ట్రాలకి అప్పు చేసే అధికారం లేదు. అది దాటితే, అందుకే మీకు బడ్జెట్ లో ఫిజికల్ డెఫిసిట్ ఆ షీట్ కూడా ఉంటది. అది 2005 తర్వాత వచ్చింది. అది FRBM అని ప్రపంచవ్యాప్తంగా తీసుకొచ్చారు. అంటే అప్పుల మీద పరిమితి, ఈ దేశానికి పరిమితి ఉంది, కానీ దేశం దాటుతుంది, ఎవరికి జవాబుదారీ కాదు. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఇప్పుడు మన ఫిజికల్ డెఫిసిట్ 6% పైన వెళ్ళింది, కానీ కేంద్ర ప్రభుత్వం 3% దాటి చేయడానికి వీలేదు ఆ చట్టం ప్రకారం. కానీ దాన్ని అత్యవసర పరిస్థితి, క్లిష్ట పరిస్థితి చేస్తున్నామని. అప్పు చేయడం తప్ప కాదా అన్న దాంట్లోకి నేను వెళ్ళటం లేదు, కానీ కేంద్రం అది అతిక్రమించింది, రాష్ట్రాలకి ఆ హక్కు లేదు. లేదు, మేము పెట్టిన షరతులకి మీరు అంగీకరిస్తే మేము చేస్తామని చెప్తారు. మరి ఇదేంటిది అంటే, నేను డబుల్ ఇంజిన్ సర్కారు కాదు, నేను షరతులు పెడతా. డబుల్ ఇంజిన్ సర్కారు నాకు నచ్చితే ఇస్తా, నచ్చకపోతే ఇవ్వను. అక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కారులు అన్నిటికీ అన్ని రాష్ట్రాలకి ఇవ్వటం లేదు. ఇప్పుడు ఆంధ్ర అదే జరుగుతుంది, మాది కూటమి ప్రభుత్వం, మాది డబుల్ ఇంజిన్ ప్రభుత్వం, మాకు ఇంత అని చెప్తాను. మళ్ళీ వీళ్ళు వెళ్ళి అడిగితే తప్ప ఏమీ రావటం లేదు. అది చూస్తున్నాం. అంటే నాకు నచ్చితే చేస్తానన్నది కేంద్ర పెత్తనం, వ్యక్తి పెత్తనం. ఇది బడ్జెట్ కి రాకూడదు. ఎన్నికలప్పుడు మాట్లాడినాం అన్నాడు, వీళ్ళు 10 హామీలు ఇస్తే వాళ్ళు 100 హామీలు ఇవ్వచ్చు. ఇప్పుడు మోడీ గారు కూడా 2013 అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అవి నెరవేర్చారా లేదా అన్నది ప్రజలు తేలుస్తారు. కానీ బడ్జెట్ ఇది. బడ్జెట్ అంటే నేను ఆదాయం చూసుకోవాలి, ఖర్చు చూసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు మా కిషన్ రెడ్డి గారే అనొచ్చు, లేకపోతే బండి సంజయ్ గారు అనొచ్చు, లేకపోతే బీజేపీ వాళ్ళు అనొచ్చు, ఇదేం బడ్జెట్, అసలు మీరు మాట్లాడలేదు, మీరు ఇన్ని స్కీములు ఇవ్వలేదు, అసలు మీ స్కీములు ఏవి, మీరు ఇచ్చిన అభయ హస్తాలు, ఇంకో హస్తాలు, ఇవేవి మీకు బడ్జెట్ లో పొందుపరచలేదు అని అనొచ్చు. కానీ మీ వాటా ఏంటి? ఏంది వాటా ఏంది? అసలు ఎందులో ఏ వాటా కోరుకుంటారు? వాస్తవం నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రాష్ట్ర ప్రభుత్వం మీకు రూరల్ డెవలప్మెంట్ లో కేంద్రం వాటా ఎంత ఉండాలి, ఎంత ఉంది, ఏంటి పరిస్థితి? అసలు కేంద్రం వాటా అదే నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ లెక్క చెప్తున్నా. రూరల్ డెవలప్మెంట్ కి 2024-25 రివైజ్డ్ ఎస్టిమేట్ లో పెట్టింది 16,378 కోట్లు. ఇందులో 16,378 కోట్ల రూపాయలు 2024-25 రివైజ్డ్ బడ్జెట్, అంటే ఇంకొక 15 రోజుల్లో అది అయిపోతుంది ఆర్థిక సంవత్సరం. 25-26 బడ్జెట్ ఉంది, బడ్జెట్ ఎస్టిమేట్ అని చెప్పి 16,378 కోట్లలో కేంద్రం రూరల్ డెవలప్మెంట్ కి కేంద్రం వాటా కేవలం 2,115 కోట్లు. కేవలం 2025-26 రాష్ట్ర ప్రభుత్వం 16,970 కోట్లకు పెంచుతుంది. 2025-26లో పెంచింది చాలా తక్కువే అవ్వచ్చు, కానీ పెంచింది. కానీ కేంద్రం వాటా మళ్ళీ 2,115 కోట్లే. అంటే అసలు 2,115 కోట్లు ఎందుకు? 4,000 కోట్లు, 5,000 కోట్లు, 6,000 కోట్లు ఎందుకు ఇవ్వదు? ఏ రూరల్ డెవలప్మెంట్ ఇదేమైనా పాకిస్తాన్ లో అవుతుందా? కాదు కదా, తెలంగాణలోనే అవుతుంది. తెలంగాణ అంతర్భాగమే భారతదేశంలో. మరి వాళ్ళ భాషలో మాట్లాడుకున్నా ఇదేం వేరే దేశం కాదు. మాకెందుకు మీ దేశానికి సాయం చేయాలి? అసలు ఇప్పుడు ప్రపంచంలో దేశాలకే సాయం చేస్తున్నారు అని చెప్పినాను. నిన్న చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ గారిని ఎందుకు కలిశారు?
ఆయన ట్రస్ట్ నుండి ఎందుకు డబ్బులు అడుగుతున్నారు? ఫౌండేషన్ నుంచి. మరి ఆయన అమెరికా ఆయన, కానీ ధనవంతుడు, అత్యంత ధనవంతుడు. ఆయన ట్రస్ట్ పెట్టి కార్యక్రమాలు చేస్తున్నాడు. మా రాష్ట్రానికి కూడా మీరు ఇవ్వండి అన్నాడు. మరి ఇదేంటి? మరి నాకు అసలు హక్కు ఉంది, ఎందుకంటే నేను తెలంగాణ భారతదేశంలో భాగం, తెలంగాణ ప్రజలు భారతదేశంలో భాగం. మరి నేను మీకు ఇదే ఇద్దాం, ఇదే మీకు ఇంకోటి చెప్తా, మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్. మరి ప్రజలు భారతదేశంలో నేను అందరికీ ఆరోగ్యం అందిస్తానని కదా మోడీ గారు చెప్తున్నారు. మరి అందులో కేంద్రం వాటా ఎంత ఉందండి? కేంద్రం వాటా 843 కోట్లు. మొత్తం ఎంత ఉంది అసలు మెడికల్ ఖర్చు ఎంతో తెలుసా మీకు? 5317 కోట్లు. 2024-25లో 5315 కోట్లలో 800 కోట్ల కేంద్రం 843 కోట్లు. ఇది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే 25-26, నెక్స్ట్ ఇయర్ కూడా కాదు, రోజులు గడిస్తే నెక్స్ట్ ఇయర్ లోకి వెళ్ళిపోతాం, 25-26 ఫైనాన్షియల్ ఇయర్ లో. అప్పుడు కూడా వీళ్ళ వాటా 843 కోట్లే. మరి ప్రజలందరికీ ఆరోగ్యం అందిస్తానన్న మోడీ గారికి తెలంగాణలో ఆరోగ్యం అందించడానికి మరి ఎందుకు డబ్బులు పెంచరు? 843 కోట్లు ఎందుకు 1500 కోట్లు తీసుకోండి అని చెప్పండి. మనకు ఒక 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, మేము తీసుకొస్తాం, తెలంగాణ అభివృద్ధి నేను కోరుకుంటున్నాను, నేను తెలంగాణలోనే గెలిచాను, తెలంగాణలోనే నేను ఉన్నాను, నేను కేంద్ర మంత్రిగా ఉన్నాను అని చెప్పి తెమ్మనండి. రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్ర ప్రజల ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ రూపంలో ఎందుకు చూడరు? ఈ రూపంలో ఎందుకు చర్చ జరగరు? నా పాయింట్ అది. రాజకీయాలు ఇప్పుడు వద్దు మనకి, దేశ బాగు కావాలి, నా రాష్ట్రం బాగు కావాలి. మరి ఇప్పుడు మొన్నే మోడీ గారు చెప్పారు కదా, నేను కోరుకుంటుంది ట్రంప్ కోరుకుంటుంది ఒకటే అని చెప్తున్నాను. ఎందుకంటే ట్రంప్ కోరుకుంటుంది అమెరికా ఫస్ట్ అట, మోడీ గారు కోరుకుంటుంది కూడా ఇండియా ఫస్ట్. మరి ఎవరు ఫస్ట్ వాళ్ళు కోరుకుంటున్నప్పుడు మరి ఇండియా ఫస్ట్ కావాలి అని అంటే ఎట్లా అవుతుంది? రాష్ట్రాల అభివృద్ధి కాకుండా, రాష్ట్రాల్లో ఉన్న ప్రజల అభివృద్ధి కాకుండా, రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు అనారోగ్యంతో ఉంటే ఇండియా ఫస్ట్ అవుద్దా? రాష్ట్రాల్లో ప్రజలు ఉపాధి లేకుండా ఉంటే ఇండియా ఫస్ట్ అవుద్దా? మరి ఎట్లా ఇండియా ఫస్ట్ అవుద్ది? దేశం అంతా అభివృద్ధి చెందితే, దేశంలో ఉన్న ప్రజలందరికీ అన్ని అందుబాటులోకి వస్తే అప్పుడు కదా దేశం అభివృద్ధి చెందుతుంది. మరి దేశంలో భాగమే కదా రాష్ట్రం. మరి ఈ బడ్జెట్ ఎందుకు ఆ రూపంలో? అందువల్ల నేను బడ్జెట్ గురించి మాట్లాడేటప్పుడు అంటే రాజకీయాలు వద్దు. మీరు 2 అంశాలు ప్రస్తావించారు. ఉదాహరణకు ఇరిగేషన్ తీసుకోండి. ఇరిగేషన్ సంబంధించి గత బడ్జెట్ కి ఈ బడ్జెట్ కి ఏం పెంచలేదా కేంద్ర ప్రభుత్వం? పెంచలేదు, తీమనండి. ఇగో ఉన్నాయి. మీరు మన తెలంగాణ రాష్ట్రం మొత్తం బడ్జెట్ పెట్టినప్పుడు నిన్న మొత్తం ఆ లెక్కలన్నీ ఉన్నాయి. ఆ లెక్కల్లో మీకు ఉన్నాయి, ఏదేది కేంద్రం వాటా ఎంత ఉంది, ఈవెన్ కేంద్రం వాటా ఇస్తే అందులో మళ్ళీ రాష్ట్ర వాటా ఎంత, ఓవరాల్ గా ఇరిగేషన్ కి ఖర్చు పెట్టింది దాంట్లో. అందుకే కదా మన రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుంది, దీన్ని మీరు జాతీయ ప్రాజెక్ట్ గా మీరు అనౌన్స్ చేయండి, జాతీయ ప్రాజెక్ట్ గా మీరు అంగీకరిస్తే, అనౌన్స్ చేస్తే మొత్తం ఖర్చు కేంద్రం పెడుతుంది. మరి అది ఎందుకు మరి చేయలేదు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రాలో అడుగుతుంది అదే కదా, ప్రత్యేక హక్కు వస్తుందని చెప్పని. ఇది ప్రాణహిత చేయాలను జాతీయ ప్రాజెక్ట్ చేయాలన్నారు, కాళేశ్వరం జాతీయ ఒక్క ప్రాజెక్ట్ చేశారు. అసలు మీరు 100 ప్రాజెక్టుల పేర్లు చెప్పండి తెలంగాణలో, ఒక్క ప్రాజెక్ట్ ని జాతీయ ప్రాజెక్ట్ గా. మరి కేంద్ర మంత్రులు ఇద్దరు ఆ మాట మాట్లాడొచ్చు కదా, ఎస్ మా బాధ్యత అది, మేము రాష్ట్రంలో ఈ ప్రాజెక్టు ఇన్ని ప్రాజెక్టులు మేము కేంద్ర ప్రాజెక్ట్ గా మేము అనుమతి తీసుకొస్తాం అని చెప్పమనండి. అంటే కేంద్ర మంత్రులు ఉంటే తెలంగాణకి ఏం తీసుకురాలేదా? సూటిగా తీసుకురావాలి అని నేను కోరుకుంటున్నాను. రావాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందని కోరుకుంటున్నాను. ఎందుకు అని అంటే వాళ్ళు రాష్ట్రం నుండి ఎన్నికైన వాళ్ళు, రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో వీళ్ళు మంత్రులుగా ఉన్నారు. ఇక్కడ రాజకీయం ఎందుకు, ఇక్కడ పార్టీలు ఎందుకు? నా రాష్ట్రం అభివృద్ధి చెందాలి, నా రాష్ట్రంలో రైతులకి నీళ్లు అందాలి, నా రాష్ట్రంలో ప్రజలకి ఆరోగ్యం అందాలి, నా రాష్ట్రంలో ప్రజలకి విద్య అందాలి, నా రాష్ట్రంలో ప్రజలకి ఉపాధి అందాలి, నా రాష్ట్రంలో ప్రజలకి ఇల్లు రావాలి. ఇవి కోరుకుంటే మరి 3 కోట్లు ఇస్తా ఉన్నారు కదా మా ప్రధానమంత్రి గారు, ఇల్లు 3 కోట్లు. మరి తెలంగాణలో ఆ వాటా తెమ్మనమనండి వెళ్ళి, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం తగ్గుతుంది కదా. వీళ్ళు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్, పాత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ అని అంటే వీళ్ళు 2 ఇల్లు అన్నారు, పేరు మార్పు. కానీ ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి 5 ఏళ్లలో మేము ఇంత ఇస్తాం, ఇన్ని ఇల్లు ఇస్తాం. ఇప్పుడు ఏదో తెలంగాణ ప్రభుత్వం పెట్టిన నియోజకవర్గానికి ఇన్ని ఇల్లు మేము చేస్తామని చెప్పి అన్ని కలిపిన 50,000 రావటం లేదు. కానీ
అప్లికేషన్లు ఎన్ని వచ్చాయి మీకు డబుల్ బెడ్రూమ్ కి? బీఆర్ఎస్ ప్రభుత్వంలో గానీ, కాంగ్రెస్ ఇప్పుడున్న ప్రభుత్వంలో గానీ. మరి వాళ్ళకి 5 ఏళ్లలో ఇస్తామనంటే అందులో కేంద్రం వాటా ఎందుకు మాట్లాడదు? ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పొచ్చు, మీరు మొత్తం వెల్ఫేర్ ఇప్పుడు పోటీ పడుతున్నారు కదా, ఎస్సీలని మేమే ఉద్ధరిస్తున్నాం, ఎస్టీలని మేమే ఉద్ధరిస్తున్నాం, బీసీలని మేమే ఉద్ధరిస్తున్నాం, మా ప్రధానే బీసీ, మా ముఖ్యమంత్రులే బీజేపీ పార్టీ బీసీలు చేసింది అంటున్నారు కదా. అందులో ఎంత? 48,323 కోట్లు 2024-25లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి తెలంగాణ ప్రభుత్వం 2024-25లో 48,323 కోట్లు వాళ్ళ కోసం ఖర్చు పెడితే కేంద్రం వాటా చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడాలి. 266 కోట్లు. 48,000 కోట్లలో 266 కోట్లు. నోరు తెరిస్తే బీజేపీ వాళ్ళు, కేంద్ర మంత్రులు ప్రతి దాంట్లో మా వాటా ఉంది, మోడీ ఫోటో పెట్టాలని నిర్మలమ్మనే పంచాయతీ. మరి ఇమ్మనండి, నేను ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల అభివృద్ధి కోసం నేను తెలంగాణ రాష్ట్రంలో 10,000 కోట్లు ఇస్తానని చెప్పమనండి. ఇదే కాదు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 2025-26కి 63,112 కోట్లకు పెంచింది. 48,000 కోట్ల నుంచి 48,323 కోట్ల నుంచి 63,112 కోట్లకి పెంచింది. కేంద్రం ఎంత పెరుగుతుంది తెలుసా మీకు? 266 కోట్ల నుంచి 442 కోట్లు. ఏమనాలి దీన్ని? 442 కోట్లు. మరి భారతదేశం ముందుకెళ్ళాలి అని అంటే అందులో భాగమైన తెలంగాణ ముందుకెళ్లకుండా భారతదేశం ఎట్లా ముందుకెళ్తుంది? మరి ఎందుకు? మరి ఎస్సీ, ఎస్టీ, బీసీలు కదా నేను పోటీ పడుతున్నారు కదా, మైనారిటీల సంక్షేమం, లేకపోతే బీసీ నేనే, ఎస్సీ నేనే, గిరిజనులకు నేను అసలు దేశం అంతా చాలా చేస్తున్నాను కదా బీజేపీ ప్రభుత్వం చెప్తుంది, మోడీ గారు చెప్తున్నారు కదా. మరి ఏది ఇది? 442 కోట్లకు పెంచారు, 266 కోట్లు. 63,112 కోట్లలో కేంద్రం పెట్టిన స్కీమ్స్ ద్వారా వస్తుంది తెలంగాణ ప్రభుత్వానికి కేవలం 442 కోట్లని బడ్జెట్ లో వచ్చింది. మరి బడ్జెట్ పత్రం ఉంది, దీన్ని అసెంబ్లీలో రేపటి నుండి చర్చకి ఉంటుంది. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా 8 మంది ఉన్నారు. మరి అది కాదని ఖండించమనండి. మీరు తప్పు, 442 కోట్లు కాదు, మేము 4,000 కోట్లు ఇస్తున్నాం అని చెప్పమనండి కేంద్ర మంత్రిని, లేకపోతే బీజేపీ ఎమ్మెల్యేలు రేపు అసెంబ్లీలో మాట్లాడమనండి. కామెంట్లు ఏం చేయట్లేరు అంకెల గారెడ్డి. అసలు జనరల్ కామెంట్ లో ఒక రాజకీయ కామెంట్లు చేస్తారు తప్పితే మేము ఇంత ఇస్తున్నాం మీరేం చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు లేవు కదా, రాజకీయ కామెంట్ ఎందుకు? ఇది 2025-26కి ఎంత ఖర్చు పెట్టాలి, ఏ పద్ధతుల్లో ఖర్చు పెట్టాలి, 2024-25 మేము ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత ఆదాయం లేకపోతే ఎంత అప్పుల ద్వారా సేకరిస్తున్నాం, ఇది ఉంది. దీని మీద మాట్లాడమనండి. ఇందులో కేంద్రం వాటా ఎంత, ఇది కదా మనకు కావాల్సింది. మనం తెలంగాణ ప్రజలుగా, తెలంగాణ అభివృద్ధి కోరుకునే వాళ్ళగా మనం కోరుకోవాల్సింది ఏంటి? ఈ రూపంలో కోరుకోవాలి. ఇక్కడ రాజకీయాలు అక్కర్లేదు, రాజకీయ కామెంట్లు అక్కర్లేదు. ఎంత మీరు ఇచ్చారు లేదు. ఇంకో మాట కూడా అనొచ్చు, మీరు 63,112 కోట్లు మీరు ఇప్పుడు కేటాయించారు 2025-26కి. ఈ 63,112 కోట్లు మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ అవసరాల కోసం మీరు ఖర్చు పెట్టండి అని అనమనండి. ఇందులో మా వాటాగా 10,000 కోట్లు తెస్తాం కేంద్ర మంత్రులను చెప్పమనండి, బీజేపీ ఎమ్మెల్యేలను మాట్లాడమనండి అసెంబ్లీలో. ఈ కోణంలో చర్చ అవసరం కదా. కామెంట్లు చేయొచ్చు, ఇంతేనా, ఇది డొల్ల బడ్జెట్, ఇది మా మాట అంకెల గారడి, లేకపోతే మా దానికి కేటాయించలేదు, లేకపోతే మాకు పక్షపాతం వహిస్తున్నారు. ఇవన్నీ ఈ జనరల్ కామెంట్లు నిర్దిష్టంగా బడ్జెట్ మీద నిర్దిష్టంగా వాళ్ళు పెట్టారు. మీరు కూడా నిర్దిష్టంగా మాట్లాడండి. ఆ చర్చ ఉపయోగం ఆ రూపంలో జరగాలండి బడ్జెట్. అందుకే మనం బడ్జెట్ మీద చూసేటప్పుడు రాజకీయాలు తీసుకురావద్దు. అయితే ఇక్కడ బడ్జెట్ సంబంధించిన ఒక ప్రశ్న అంటే, వాస్తవంగా రాష్ట్రాలకు కొన్ని పనులు వేసుకునే అవకాశం ఉంది. గతంలో జిఎస్టీ కంటే ముందు ఇప్పుడున్న పరిస్థితికి రాష్ట్రాలు పనులు వేసుకోవడానికి ఉన్న అవకాశాలు ఏంది, వేసుకొని వాళ్ళ ఖర్చులు ఎలా తీసుకోవాలి కదా, సొంతంగా రాష్ట్రాలు స్వయం పోషకంగా ఉండాలి కదా అని ఆర్గ్యుమెంట్ ఉంది కదా, అది వాస్తవం కదా? ఆర్గ్యుమెంట్ వాస్తవం. జిఎస్టీ వచ్చిన తర్వాత అది పోయింది. రాష్ట్రాలకి పనులు వేసే హక్కే లేదు. రాష్ట్రాల పన్నులు ఎంతవరకు ఇంకా జిఎస్టీలోకి పెట్రోల్, డీజిల్ అవి తీసుకురాలేదు కాబట్టి దాని మీద ఇంకా వ్యాటు ఆ రూపంలో రాష్ట్రాలు వేసుకునే అధికారం
ఉంది, అలాగే లిక్కర్ మీద లేదు, ఇసుక వాటి మీద, మిగతా వాటి మీద పన్ను వేసే అధికారం కేంద్రానికి తప్ప జిఎస్టి రూపంలో అన్ని జిఎస్టి కింద వచ్చేసాయి. మరి రాష్ట్రాలకి పన్ను వస్తాయి. పన్ను అంటేనే ఆదాయం. పన్ను ప్రజలకు భారం అవ్వచ్చు, కానీ అది రాష్ట్ర అభివృద్ధికి అయినప్పుడు కొంత భరించవచ్చు. ఇప్పుడు మనం కూడా ఆదాయం మీద పన్ను అంటాం, వ్యక్తిగత ఆదాయం మీద, లేదు సంస్థలు సంపాదించిన వాటి మీద లాభం మీద పన్ను అంటారు. సో కార్పొరేట్ ట్యాక్స్ అన్నా ఇన్కమ్ ట్యాక్స్ అన్నా అది దేశ అభివృద్ధి కోసం వ్యక్తులకి కొంత ఇది ఇవ్వచ్చు. కానీ ఇక్కడ రాష్ట్రాలకి అది లేదు. ఒకటి. రెండోది, అప్పు చేయడానికి మళ్ళీ కేంద్రంతో ఇది కేంద్రం అనుమతి ఎంత దాటితే ఫిస్కల్ డెఫిసిట్ అని చెప్పాను, FRBM చట్టం కింద. మరి ఇవన్నీ కొంచెం పోతుంటే రాష్ట్రాలు ఎట్లా ముందుకెళ్తాయి? అంటే ఈ పాయింట్ ఎవరు మాట్లాడలేదు బయట. ఈ బడ్జెట్ చర్చలలో కూడా రాష్ట్రాలకు సంబంధించిన అవకాశాలు తగ్గిపోయినాయి, ఇక్కడ ఆదాయాలు మొత్తం కేంద్ర ప్రభుత్వానికి వెళ్తున్నాయి, వచ్చే మాత్రం తక్కువ ఉందనేది మాత్రం డిస్కషన్ చాలా తక్కువ పోర్షన్ లో నడుస్తుంది. కానీ నేను కోరుకుంటుంది అది ప్రజలు కూడా ఆ రూపంలో కోరుకోవాలని చెప్పి. మనం భారతదేశంలో భాగస్వామిగా ఉన్నాం, భారతదేశంలో భాగంగానే మనం ఉన్నాం, మనం బయట ఏమీ లేవు. భారతదేశ ప్రజలుగా ప్రజల సంక్షేమం ప్రజల క్షేమం కోరుకునే వాళ్ళుగా మనం ఏం కోరుకోవాలి? ఇది ఇద్దరు బాధ్యత, ఇటు రాష్ట్రం బాధ్యత, అటు కేంద్రం బాధ్యత. ఎవరు అధికారంలో ఉన్నారన్నది సంబంధం లేదు. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉండొచ్చు, అక్కడ బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండొచ్చు. కానీ అవి ఎన్నికలైపోయి, దేశ ఎన్నికలైపోయి, రాష్ట్రం ఎన్నికలైపోయి, ఒక పార్టీ గెలిచింది, ఇక్కడ ఒక పార్టీ గెలిచింది, అక్కడ ఒక పార్టీ గెలిచింది, అది వేరే విషయం. కానీ ఇద్దరూ కలిపి అభివృద్ధిని కోరుకోవాలి కదా. మోడీ గారు ఏమన్నారు? నాకు దేశ అభివృద్ధే ముఖ్యం, నా అభివృద్ధి అంటే నేనంటే 140 కోట్లు. మరి 140 కోట్లలో భాగం కాదా 4 కోట్ల తెలంగాణ ప్రజలు? కాదా? మరి నా ప్రశ్న అది. మరి 140 కోట్లు నా వాళ్ళు అనుకున్నప్పుడు మోడీ గారు, మరి 144 కోట్ల మంది అభివృద్ధిని కోరుకునే ఆయన అయితే నిజంగా మాటల్లో కాకుండా చేతల్లో, అప్పుడు తెలంగాణకి సహకరించాలి కదా. ఏ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉందన్నది నాకు సంబంధం లేదు. మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు అవసరం లేదు, ఒకసారి ఓట్లు వేసుకుంటే అయిపోద్ది. కానీ అభివృద్ధి గురించి మాట్లాడుకోవాల్సిందే, చర్చించుకోవాల్సిందే. మరి అభివృద్ధి కదా కోరుకుంటుంది అందరూ. మరి మోడీ గారు కూడా అభివృద్ధి గురించే మాట్లాడుతున్నారు కదా. దేశంలో ఇంత అభివృద్ధి అయిపోయింది, దేశం ముందుకెళ్ళిపోతుంది, ప్రపంచంలోనే భారతదేశం ముందుకెళ్తుంది, ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తుంది అని అంటున్నారు కదా. ఎస్, మనకు ఆ హక్కు ఉంది, చూడవలసిన బాధ్యత, చూసేటట్టు చేయవలసిన బాధ్యత మనకుంది. కానీ ఏ రూపంలో చెయ్యాలి? వాటిని అందరినీ కలిపి చేస్తామా, విడగొట్టి చేస్తామా? నా వాళ్ళైతే ఒక మాట, నా వాళ్ళు కాకపోతే ఇంకో మాట, నా వాళ్ళైతే ఇస్తా, నా వాళ్ళు కాకపోతే ఇవ్వను, ఇది రాకూడదు కదా. ఒకసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను అభివృద్ధి గురించే మాట్లాడాలి, అభివృద్ధే కోరుకోవాలి. అది రాష్ట్రమైనా కేంద్రమైనా ఆ పంచాయతీ ఉండకూడదు అన్నది. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా కేటీఆర్ గాని చాలా మంది ప్రసంగాల్లో తెలంగాణ నుంచి పోతున్న దాని నుంచి మాకు వస్తుంది తక్కువ, ఉత్తరప్రదేశ్ కు గుజరాత్ కు ఎక్కువ పెడుతున్నారని బహిరంగంగా వాళ్ళు కామెంట్ చేశారు. అలాంటి కామెంట్లలో వాస్తవం ఉందంటారా? అది వాస్తవం. ఎందుకంటే రాజ్యాంగంలోనే ఉంది. రాజ్యాంగంలోనే ఉన్నది ఏంటి అని అంటే జనాభా ప్రాతిపదికన పంపిణీ. ఇప్పుడు అదే గొడవ జరుగుతుంది. ఇప్పుడు సౌత్ అని చెప్తుంది, సౌత్ కి అన్యాయం జరుగుతుంది. మేము దేశ జీడిపిలో మేము ఇంత జీడిపి సౌత్ నుండి వస్తుంది, ఇంత ఆదాయం సౌత్ నుండి వెళ్తుంది, కానీ మాకు వస్తుంది చాలా తక్కువ. కానీ అది ఒక విధంగా కరెక్ట్ కాదు. ఆ ఆర్గ్యుమెంట్ అది వేరే. అది విభజన కోరుకోకూడదు, అభివృద్ధి కోరుకోవాలి. మా సౌత్ ని ఇప్పుడు కొన్ని వస్తున్నాయి, మా సౌత్ మమ్మల్ని విడగొట్టండి అని, అంటే ఇంకో దేశం కావాలని, అది తప్పదు. ఆ భావనే తప్పు. మనం కోరుకోవాల్సింది ఏంటి? మేమింత చేస్తున్నాం, మా తెలంగాణలో ఇన్ని గ్రామాలకి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా కేంద్రాన్ని అడగాలి. మేము అది చెప్పారు వీళ్ళు. రోడ్లకు సంబంధించిన అంశం, రోడ్లకు సంబంధించి రూరల్ లో అసలు రోడ్డు కనెక్టివిటీ లేని గ్రామాలకి
మేము 17,000 కిలోమీటర్లు 2028 నాటికి 28,000 కోట్లతో ఖర్చుతో మేము ఆ గ్రామాలన్నిటికీ పక్కా రోడ్డుని మేము కల్పిస్తాం అన్నారు. అందులో మరి కేంద్రం వాటా ఎందుకు ఇవ్వదు? కేంద్రం వాటా ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కోరాలి, భారతదేశ ప్రభుత్వం దానికి అందించాలి. ఎందుకనంటే గ్రామాలకి రోడ్డు లేకపోతే వాళ్ళు ఎట్లా? 17,000 కిలోమీటర్లు అని చెప్పారు, 3 ఏళ్లలో చేస్తామని చెప్పారు. అందుకు 28,000 కోట్లు ఖర్చు అన్నారు. మరి దీనికి కేంద్రం బాధ్యత వహించాలి కదా. ఇది మన కేంద్ర మంత్రులు మాట్లాడాలి కదా. నేను మీకు ఉదాహరణ చెప్పింది. ఎందుకనంటే రోడ్లు లేని గ్రామానికి మేము రోడ్డు వేస్తామన్నారు. మంచిది కార్యక్రమం. వాళ్ళు కూడా మెయిన్ దీంట్లోకి వస్తారు. లేదా ఇప్పుడు అర్బన్ అన్నారు, 9 మంచి ప్రాజెక్టులు పెడుతున్నాం అని చెప్పి అన్నారు. మూసి సుందరీకరణ అని చెప్పారు. లేకపోతే మెట్రో అన్నారు, మెట్రో విస్తరణ అన్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలోనే హైదరాబాద్ని హైటెక్ దీంట్ రూపంలో అన్ని హంగులు ఉండేటట్టు మేము డెవలప్ చేస్తాం ఈ సిటీని అని చెప్పి మంచిది. మరి ఇది భారతదేశంలో భాగమే. దానికి కేంద్రం ఎందుకు సహకరించదు? సహకరించాలి కదా. దీనికి రాజకీయాలతో సంబంధం లేదు కదా. అందువల్ల అవి మనం ఆ రూపంలో బడ్జెట్ మీద చర్చ జరగాలి అన్నది నాకు అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు. ప్రజలారా విన్నారు కదా, అంటే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సమాన హక్కులు ఉండాలి. అదేవిధంగా ఈ బడ్జెట్ కు సంబంధించిన అంశంలో కూడా సమానంగా పంచాలి. అయినోళ్ళకి కంచంలో కానోళ్ళకి ఆకులు వేసినట్టు కాకుండా అందరికీ రాష్ట్రాలకు సంబంధించి ఆ బడ్జెట్ లో అభివృద్ధిలో పాలు పంచుకోవాలి కేంద్ర ప్రభుత్వం అనే ఆర్గ్యుమెంట్ ను రాజు గారు మేము అందించారు. అనేక అంశాలని లెక్కలతో సహా మేము చెప్పారు. ఇంకా చర్చించుకోవాల్సి అట్లా లోపలికి వెళ్తే ప్రతి రంగంలోని కేంద్ర ప్రభుత్వం వాటా అనే అంశం వచ్చినప్పుడు ఎంత ఇస్తున్నది, ఎంత ఇవ్వాలి, ఇక్కడున్న 2 కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు, లేదంటే 17 మంది ఎంపీలు ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలు అనేకం మీ ముందు ఉంచారు. మరి రాజుగారి ఆర్గ్యుమెంట్స్ లో వాస్తవాలు ఉన్నాయా లేదా మీరేమనుకుంటారో కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి డీటెయిల్.